హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ 1.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ 140. ఇక్కడ ఇచ్చిన నెంబర్ 140. ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి. ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ గురించి నేర్చుకోవాలి. సో ఇక్కడ నేను 1 నుంచి 100 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ రాశాను. స్టూడెంట్స్, ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందు మీరందరూ 1 నుంచి 100 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోవాలి. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఒక నెంబర్ 1 మరియు అదే నెంబర్తో డివిజన్ అయితే అలాంటి నెంబర్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2. సో 2 అనే నెంబర్ 1తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 టేబుల్లో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 140. సో మనం 140ని స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ చేయొచ్చు. 2 తీసుకుంటున్నా. 2 7s 14. నెక్స్ట్ 0 ఉంది. 2 into 0 0. సో మనం కంపల్సరీగా ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేయాలి. సో నెక్స్ట్ కూడా 2 టేబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ 7 ఉంది. 2 3 6. 7లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో 1 తర్వాత 0 అంటే 10. 2 5 10. నెక్స్ట్ 35 అనేది ఏ ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది చెక్ చేయండి. 5 టేబుల్లో వస్తుంది ప్రైమ్ నెంబర్. 5 టేబుల్తో 35ని డివైడ్ చేయొచ్చు. 5 7s 35. సో ఇక్కడ మనకి 7 వచ్చింది. 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేస్తున్నా. సో 140 ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. సో 2 ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. 2 into 2 into 5 into 7 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 power 2 రాయొచ్చు. 2 power 2 into 5 into 7 అలానే రాద్దాం. 5 into 7. సో 140కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 square into 5 into 7. ఫస్ట్ వన్ సెకండ్ వన్ 156. ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 156 స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ చేయొచ్చు. 2 టేబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ 15 ఉంది. 2 7s 14. 15లో 14 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో 1 తర్వాత 6 అంటే 16. 2 8s 16. సో ఇక్కడ అబ్జర్వ్ అయ్యింది 78లో లాస్ట్ నెంబర్ 8. 8 అనేది ఈవెన్ నెంబర్. ప్రతి ఈవెన్ నెంబర్ని 2తో డివైడ్ చేయొచ్చు. సో కాబట్టి 2 ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నా. సో 7 ఉంది. 2 3 6. 7లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో 1 తర్వాత 8 అంటే 18. 2 9s 18. ఇప్పుడు 39 వచ్చింది. 39 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేయలేం. నెక్స్ట్ 3 ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నా. 3 1s 3. 9 ఉంది. 3 3s 9. సో ఇక్కడ 13 వచ్చింది. 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు స్టాప్ చేద్దాం. సో 156 ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయండి. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 into 2 into 3 into 13. 3 into 13. 156 ఈక్వల్ టు 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 square రాయొచ్చు. 2 square into 3 into 13. 3 into 13. ఇవి 156 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ థర్డ్ వన్ 3825. 3825 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ నెంబర్ లాస్ట్లో 5 ఉంది. ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ 5 లేదా 0 అయితే ఆ నెంబర్ 5 టేబుల్తో డివైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు
5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 5 తో డివైడ్ చేద్దాం. సో 38 ఉంది. 5 7s 35. 38లో 35 సబ్ట్రాక్ట్ చేస్తే 3. సో 3 తర్వాత 2 అంటే 32. 5 6 30. 32లో 30 సబ్ట్రాక్ట్ చేస్తే 2. 2 తర్వాత 5 అంటే 25. 5 5 25. సో మళ్ళీ ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 వచ్చింది. 5 టేబుల్తో డివైడ్ చేద్దాం. 7 ఉంది. 5 1s 5. 7లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 2. 2 తర్వాత 6 అంటే 26. 5 5 25. 26లో 25 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 1 తర్వాత 5 అంటే 15. 5 3s 15. సో 153ని 3 నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 3 అనేది ప్రైమ్ నెంబర్. 15 ఉంది. 3 5s 15. నెక్స్ట్ 3. 3 1s 3. సో 5 ప్లస్ 1 యాడ్ చేస్తే 6 కాబట్టి 3 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 3 తీసుకుంటున్నా. 3 1s 3. 5లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2. 2 తర్వాత 1 అంటే 21. 3 7s 21. 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేస్తున్నా. 3825 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 5 2 టైమ్స్ వచ్చింది. 5 into 5 into 3 2 టైమ్స్ వచ్చింది. 3 into 3 into 17. 5 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్ రాయొచ్చు. ఇంటూ 3 కూడా 2 టైమ్స్ వచ్చింది. 3 స్క్వేర్ ఇంటూ 17. నెక్స్ట్ వన్ ఫస్ట్ రోమన్ ఫోర్త్ వన్ 5005. ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ నెంబర్ లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 5 తీసుకుంటున్నా. ఇక్కడ 5 ఉంది. 5 into 1 5. నెక్స్ట్ 0 ఉంది. 5 into 0 0. నెక్స్ట్ కూడా 0 ఉంది. 5 into 0 0. నెక్స్ట్ 5 ఉంది. 5 into 1 5. 1001 ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుంది. 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 7 తీసుకుంటున్నా. 10 ఉంది. 7 1s 7. 10లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 3. 3 తర్వాత 0 అంటే 30. 7 4s 28. 30లో 28 సబ్ట్రాక్ట్ చేస్తే 2. 2 తర్వాత 1 అంటే 21. 7 3s 21. నెక్స్ట్ 143ని 11తో డివైడ్ చేద్దాం. 11 అనేది ప్రైమ్ నెంబర్. 14 ఉంది. 11 1s 11. 14లో 11 సబ్ట్రాక్ట్ చేస్తే 3. 3 తర్వాత 3 అంటే 33. 11 into 3 33. సో 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్. స్టాప్ చేద్దాం. 5005 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేద్దాం. 5 into 7 into 11 into 13. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్ ఫస్ట్ రోమన్ ఫిఫ్త్ వన్ 7429. ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ నెంబర్ 17 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 74 ఉంది. 17 4s 68. 74లో 68 సబ్ట్రాక్ట్ చేస్తే 6. 6 తర్వాత 2 అంటే 62. 17 3s 51. 62లో 51 సబ్ట్రాక్ట్ చేస్తే 11. 11 తర్వాత 9 అంటే 119. 7 టేబుల్లో 119. 17 7s 119. నెక్స్ట్ ఈ నెంబర్ని 19 టేబుల్తో డివైడ్ చేద్దాం. 19 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 19 2s 38. 43లో 38 సబ్ట్రాక్ట్ చేస్తే 5. 5 తర్వాత 7 అంటే 57. 19 3s 57. 23 అనేది ప్రైమ్ నెంబర్. స్టాప్ చేద్దాం. 7429 ఫ్యాక్టర్స్. ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 17 into 19 into 23. ఓకే స్టూడెంట్స్, ఇవి 1.1 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.